అబ్బా 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 అబ్బా, ఏమి తింటున్నావే? ఇంత అందంగా ఉన్నావు. దేవతల అమృత పాని ఏమన్నా తాగుతున్నావంటే నీ అందాన్ని చూస్తుంటే ఆ అందానికి అసూయ పుట్టే దానిలా ఉన్నావే. నిన్ను చూస్తే ఆ భగవంతుడైనా పుట్టాల్సిందేమే. కొత్త సీర కట్టుకుని మళ్ళీ పూలు పెట్టుకుని పాల గసు తీసుకుని ఆరు చేతుల్లో పేటలు పెట్టుకుని వయ్యారంగా నడుము తిప్పుకుంటూ వస్తున్నావు. ఆ పేటలో ఏం పళ్ళున్నాయో చూడాలని ఉంది. యాపిల్ పళ్ళున్నాయో, జామ పళ్ళున్నాయో, దానిమ్మ పళ్ళున్నాయో చూడాలని ఉంది. వస్తే సన్నన కాళ్ళు, సన్నన నడుము, సన్నన పిచికు నిన్ను చూస్తే తట్టుకోలేకపోతున్నానే. నుదుటి మీద బొట్టు పెడితే, ముత్తు పెడితే ఆ ముత్తు కింద నుంచి పైదాకా ఫీలింగ్స్ వచ్చేస్తాయి. వస్తే బంతి పూల తోటలో నిన్ను తీసుకెళ్ళి బంతి పూల తోటలన్నిటికి రాణిలాగున్నావు. ఆ బంతి పూల తోటలో నిన్ను తీసుకెళ్ళి గిల్లి అనుభవిస్తానే. చామంతి పూల తోటలో చామంతి పూలన్నిటికీ రాణిలాగున్నావు. ఆ చామంతి పూల తోటలని తీసుకెళ్ళి వత్తి అనుభవిస్తానే. గులాబీ పూల తోటలో గులాబీ పూలన్నిటికీ రాణిలాగున్నావు. ఆ గులాబీ తోటలో నిన్ను తీసుకెళ్ళి కింద పైన ఎక్కడ పడితే ముద్దు పెడుతూనే ఉంటానే. ఫస్ట్ నైట్ కి వాడే మల్లె పూల తోటలో నిన్ను తీసుకెళ్ళి కింద నుంచి పై దాకా వాసన చూస్తూ అనుభవిస్తేస్తాడే. ఫస్ట్ నా తమ్ముడు గజేంద్ర వర్మ, తర్వాత నేను. ముందుందే ముసల పండుగ నీకు. సంస్కారం లేని పశువ, బుద్ధి జ్ఞానం ఏమన్నా ఉన్నాయా? కడుపుకు అన్నం తింటున్నావా, పంట తింటున్నావా? ఒక ఆడపిల్ల గురించి అంత నీచంగా మాట్లాడడానికి నీకు మనసులా ఒప్పుకుంది. నీకు నోరెలా వచ్చిందో? దరిద్రుడా, నికృష్టుడా, పాపిష్టోడా? పాపిష్టోడైనా నికృష్టోడైనా ఎవడైనా మనిషేనే. నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు డైలాగులు వాగితే మీరు ఇష్టం వచ్చి నువ్వు వాగుతా రెచ్చిపోతా. ఏంటి నీ మొగుడేమో పెద్ద మగాడైనట్టు పెద్ద రెచ్చిపోతున్నాడు. నువ్వేంటి వాడికన్నా ఎక్కువగా మాట్లాడుతున్నావు. మా చేతిలో చావడానికంటే. నా భర్త అంటే ఎవరనుకుంటున్నావురా? నీతి నిజాయితీకి ఎవరెస్ట్ శిఖరంలో నా భర్త. నా భర్త లాంటి ఎంతో కొంతమంది నిజాయితీ గల ఆఫీసర్లు ఉండబట్టారా మీలాంటి వరాచకాలు ఇంకా ఆగుతున్నాయి. అడవి సంపద దోచుకుని తింటున్న మీలాంటి వాళ్ళకి తప్పకుండా శిక్ష పడే తీరుతుంది. వారి చేతిలో ఉరి ఖచ్చితంగా పడుతుంది. నేను దొరికినప్పుడు పట్టుకున్నప్పుడు అప్పుడు శిక్ష పడుతుంది. లక్క 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 యమ్మ 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 యమ్మ. నిన్ను క్షమించడమా? మమ్మల్ని క్షమించడం ఏమిటి? ఈ రోజు నిన్ను వచ్చాలని దోచుకుని ఈ రోజుతో నిన్ను ఆకలి చేస్తాం. అయినా అన్యాయమైన పదాన్ని ఎప్పుడో అన్యాయం అయిపోయింది. నల్లకోట వేసుకున్న న్యాయమూర్తి అయినా, కాకి డ్రెస్ వేసుకున్న పోలీస్ అయినా, జడ్జ్ అయినా, లాయర్ అయినా, ఎవడైనా పైసల కోసం అమ్ముడికి పోవాల్సిందేండి. మీరు స్వేచ్ఛగా బతకాలి అంటే మా కాళ్ళ కింద పడి అలిగిపోవాల్సిందే. దుర్మార్గులారా, నీతిని న్యాయాన్ని సంతలో మార్కెట్లో కూరగాయల కొనుక్కున్న కోటీశ్వర్లు ఉండొచ్చు, కానీ బళ్ళ కింద టేబుల్ పట్టే ఆఫీసర్లు ఉండొచ్చు. నా భర్త అలాంటి వాడు కదరా. మీ ఆస్తి మొత్తం పోగేసి నిలువును ఆయన ముందు ఉంచినా మీరు ఆయన్ని కొనలేరు. అడిగిన ఆని ముఖ్యంలో నా భర్త. అది తెలుసుకొని ఒళ్ళు దగ్గర పట్టుకొని మాట్లాడు. పిచ్చి పిచ్చి కూతలు కారు కూతలు కూసావు అంటే
ఏం చేస్తానో నాకే తెలీదు, గుర్తుపెట్టుకో. ఇప్పుడు నోటితో చెప్పి చూశాను, తర్వాత నా చెప్పుతో సమాధానం చెప్పాల్సి వస్తుంది, జాగ్రత్త. పిచ్చి కూతలు కారు కూతలు కూర్చడానికి నేనేమని అల్లటప్పదిరిగా ఉని కాదే, నీ మొగుడిలాగా పద్ధతిగా పెరిగినోడి కాదు, అలాంటి కాదు. నాతో పెట్టుకుంటే సీఎం అయినా పిఎం అయినా ఎవడైనా వెనక ముందు అటు ఇటు ఏది ఆలోచించను. మర్యాదగైనా మర్యాద రాముని మించిన మర్యాదగా ఉంటాను. తల దించుకుంటాను, తల ఎత్తి చూస్తే తల నరికేస్తా. జై ఒంటరిగా నారదాని మీద కదా నీ ఆధిపత్యం. నీకే కనుక దమ్ము ధైర్యం నడుముకు మొలతాడే కట్టు ఉంటాయి. నా భర్తను ఢీకొని చూడరా, అప్పుడు తెలుస్తుంది మగ్గతనం అంటే ఏంటో. ఊరుకునే కుంది తెగ రెచ్చిపోతున్నావు తమ్ముడు. మనమంటే ఏమిటో దీనికి రుచి 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 చూపించాలి. దీన్ని పెట్టే మాటలకి జలసాల చెయ్యాలి. దీన్ని ఎట్లా కోపం రప్పించిందో ఆ కోపాన్ని దించాలి. బగ 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 అని కోపం తెప్పించాడు కలెక్టర్ గాడు. బగ 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 అంటూ అగ్ని చాలు పుట్టించాడు కలెక్టర్ గాడు. సలార్ మూవీలో నరికినట్టు అక్కడ నరికిందే ప్రభాస్ హీరో అయితే ఇక్కడ నరికేతే విజేంద్ర వర్మ. యా 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 యా. మీరంటి వరన్నా సర్వీస్ లో నాకు దీంతో సమానం. మహా అయితే ఏం చేస్తారా, మీకు చేతనండి చేయగలిగింది ఒకటి, నన్ను పాడు చేసి చంపేస్తారు. అంతకు మించి పీకేది ఏమీ లేదనుకుంటా. పాడి చేసి చంపటం అంటే అది పేసనే. దాంట్లో ఘోరాతి ఘోరాలు ఎన్నో సినిమాల్లో చూసుంటారు. ఇప్పుడు ఈ బాపట్ల జిల్లా చిల్లరగల్ల పాలెం ఇక్కడ మొక్కలుగా నరికేస్తాడు. ఎట్లా నరుగుతాను తెలుసా? అమ్మ బాబు కూతురయ్యిండ్రా, నన్ను పెడతానన్నా కానీ వదలడు. కాళ్ళు పట్టుకుని బతుకున్నాడు, నన్ను వదిలేనన్నా కానీ వదలన్నా. ఆడది అలా బతిలాడి కాళ్ళు పెట్టుకునే రోజులు ఎప్పుడు పోయాయిరా. ఎప్పుడు బరి తగ్గించి కత్తి పట్టుకుందంటే భద్రకాళ్ళుగా మారి నీ శిరస్సు ఖండించగలదు. నేనేమన్నా టప్పగా గల్లీలో తిరిగే గుండ నా కొడుకుని అనుకుంటున్నావే? విజేంద్ర వర్మ వాడిపోతే ఈడిపోతే అమ్మ మొగుడు ఎవడైనా అధికారం కోసం ఎగబడితే ఆ కలెక్టర్ వస్తే మొక్కలుగా నరికేస్తా, నమ్మిలేస్తా, కొరికేస్తా. రక్తం వచ్చిందా అక్క? నవ్వదు ప్రాణాన్ని నడిపిస్తాను కానీ నీ కాళ్ళు పట్టుకొని బతిలాడని మాత్రం జరగని పని, గుర్తుపెట్టుకో. తమ్ముడు, దీనికి మన సంగతి తెలటలేదు. రెండు డైలాగు వదలరా. దారిలో ఉన్న వందనం అంటే ఏమిటో రుసు పెరిగిపోతే 99 డ్రామాలు తీసిన వందనం గారు 100 డ్రామా కడుతున్నాడు. దీని అమ్మాది రేపు ప్యారిలో చిత్ర అవుతుంది. అన్నా ఇక ఆపు. ఇప్పుడు దాకా నువ్వంటే ఏదో చూపించావు, ఇప్పుడు నేను క్లైమాక్స్ చూపిస్తా. తర్వాత ఆ కలెక్టర్ వస్తాడు, సీను సొంతమైపోతుంది. ఏమే పంచదార రామచిలుక, ఏం చూసుకునే నీకు పగలు? బతిమిలాడతావేంద్రా గజేంద్రా? దీన్ని మన అందరూ చూసేటట్టు కొంచెం మొరాలిటీగా అనుభవించు. స్టార్ట్ చేయరా. లాగో అన్నా, లాగో. నువ్వు ఆగు, దీన్ని ఎవరో నేను చూస్తాను. రా. అన్నా హీరోని కట్టేయాలన్నా, పాట పెట్టమాకండి.
ఎవరురా ఊరు కుక్క? ఎవరురా వీళ్ళు? ఏయ్, మీలాంటి ఊరి కుక్కల్ని ఒక్కరిని వదిలిపెట్టున్నా, ఒక్కరిని వదిలిపెట్టున్నా. దీని మిమ్మల్ని బతుకునే ఉన్నది. మిమ్మల్ని బతుకునే భయపడతాడేంటి? రాజారు, మమ్మల్ని చంపాలంటే నీ తరం కాదు. ఇప్పుడు ఇక్కడ నీ పిల్లల్ని నీ కంటి ముందు ఇక్కడే నరుకుతా ఆపడానికి. ఏ అంకమ్మ తల్లొచ్చుదో, పాట్యమ్మ తల్లొచ్చుదో, చిట్టిమ్మ తల్లొచ్చుదో, దుర్గమ్మ తల్లొచ్చుదో, నాగమ్మ తల్లొచ్చు, ముక్కోటి దేవతలు వస్తారు. నేను రెడీగా ఉండా నరుకుతా. చెయ్యేస్తే మిమ్మల్ని ఒక్కరు బతుకునే ఉన్నా. నీ భార్య మీద చెయ్యటం కాదురా, నీ భార్యని నీ కళ్ళ ముందు ఇక్కడ నిన్ను కట్టేసి దాన్ని ఎలా చేస్తామో తెలుసా? ఆపటానికి ఆ భగవంతుడు వస్తాడు, ఆ నరసింహస్వాముడు వస్తాడు, రాముడు వస్తాడు, భీముడు వస్తాడు, కాముడు వస్తాడు. ఎవడొచ్చినా నేను తల్లి తగ్గేదే లేదు. కట్టేయండి రాయిన్నే, రైట్ ఆపేయ్. నన్ను చంపండి రా, నన్ను చంపండి రా. నా భార్య మీద చెయ్యకండి. చంపండి. నువ్వు పద్యం చెయ్యకండి. వదిలిపెట్టు. నీకు దండం పెడతాను రా. నా భార్య మీద పెట్టండి రా, నీకు దండం పెడతాను. నువ్వు వదిలేయమన్నా వదలనా, దండం పెడతానన్నా వదలనా. నేను ఫిక్స్ అయితే అది ఫిక్సే. నన్ను కాటికి పంపిస్తానని సవాలిస్తున్నావు కదంట్రా, పంపించలేదే. ఇప్పుడు చెప్పేగా, వస్తా మళ్ళీ వస్తా, నిన్ను నీ పిల్లని ఒక పైకి పంపిస్తానంటే వచ్చా వచ్చా. నిన్ను కూడా దాన్ని కూడా చంపుతా. బతుకునే ఉన్నావు, మిమ్మల్ని బతుకునే ఉన్నావు. అటైందన్నా